కంటిన్యూషన్ అండి. మనం చూసినట్లయితే మొదటి యోహాను 3:16లో ఆయన దేవుని యొక్క ప్రేమ ఎట్టిది అనేది మనం తెలుసుకోవాలి అనంటే, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. అవును, ఈ లోక ప్రేమలలో కూడా చాలామంది అంటారు, నీకోసం నా ప్రాణమన్నా ఇస్తాను అని అంటారు. ఇవ్వరు, అదంతా ఒత్తి మాటలే. కానీ దేవుడు ఏదైతే చెప్పినాడో ఆ విధంగా తన సొంత కుమారుణ్ణి మన కొరకు ప్రాణం పెట్టుటకు, మన కొరకు బలియాగమగుటకు, మన కొరకు బహుమానముగా మరి ఇచ్చినాడు. ప్రాయశ్చిత్తం మనం పొందుటకు. చూద్దామా, మొదటి యోహాను 4:10 మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ